హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. చాలామంది నేను ఎన్ని వీడియోలు పెట్టినా కూడా ఏదో ఒక చిన్న డౌట్స్ తోటి అయితే మన ముందుకు వస్తున్నారు. సో ప్రతిసారి నేను ఏ వీడియో చేసినా కూడా ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈరోజు వీడియోలో ఈ షేప్ బెల్ట్ అనేది ఖర్చు కనిపించకుండా షేప్ అనేది బాగా నిలబడేలాగా నెక్ దగ్గర కూడా సాగకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ తోటి అయితే మనం కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలండి. ప్రతిసారి మీతో చెప్తానే ఉంటాను, ఈక్వల్గా లేదు అంటే ఫ్రంట్ పార్ట్ సెట్ కాదు, షోల్డర్కి తిన్నగా కుట్టు రావాలి. అలా కుట్టు రావడం వల్ల మనకి ఏంటంటే మనకి షేప్ అనేది బాగా నిలబడుతుంది. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేయాలి. అది కూడా హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అంతా హైటే తీసుకోవాలి. మార్కింగ్ ఒక చోట, స్టిచ్చింగ్ ఇంకో చోట వేయకూడదు. తర్వాత వచ్చేసి ఈక్వల్గా ఉండేటట్టు స్టార్టింగ్లో ఉంచుకుని ఉక్సుపట్టి కాజాపట్టి డాట్ వేయాలి. ఆ తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ కొంచెం పొడుగ్గా వేసుకోండి, అంటే ట్రయాంగిల్ వచ్చేటట్టు. అంతే, ఇలా చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ట్రయాంగిల్ వచ్చేటట్టు ఉంటుంది. తర్వాత వచ్చేసి రెండోది చూడండి ఎలా ఈక్వల్గా పెట్టేశాను. షోల్డర్ తిన్నాక ఎంత తిన్నగా వచ్చింది చూసారా. చాలామందికి ముడతలు వస్తాయండి. ముడతలు వస్తే మాత్రం బ్లౌజ్ అనేది సెట్ కాదు, ఫ్రంట్ పార్ట్ అనేది. తర్వాత వచ్చేసి మనకి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైటు, తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఉన్న హైటు. అయితే మనకి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తక్కువ ఎక్కువ వస్తుంది కదా, ఈరోజు వీడియోలో చెప్తాను అలా రాకుండా ఉండటానికి. చూడండి బాగా వచ్చేసినాయి కదా డాట్స్ అనేవి మూడు కూడా. ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ కుట్టేసుకుందాం. షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది బాగా నిలబడాలంటే ఇలాగ 2 లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, రెండో లేయర్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మనం మెజర్మెంట్ తోటి కట్ చేస్తాం కదా అది, మూడో లేయర్ వచ్చేసి మనకి వేస్ట్ క్లాత్ అనమాట. నా దగ్గర లైనింగ్ క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి వేస్ట్ క్లాత్ని కూడా లైనింగ్ క్లాత్ కింద తీసేసుకున్నాను. అయితే నా దగ్గర తక్కువ క్లాత్ తోటి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బోర్డర్ వచ్చింది కదా, రైట్ సైడ్ వైపుకు వేసేసుకున్నాం అనుకోండి బోర్డర్ అనేది, అప్పుడు వేసుకుంటే మనకి బయటకు కనిపించదు అనమాట. అలా కొంచెం డ్యామేజ్లు ఉన్నా, లైట్ కలర్ వచ్చినా, ఏదొచ్చినా కూడా ఇలాంటివి వాడామంటే టిప్స్ బాగా యూజ్ అవుతాయి. అయితే ఇలాగా మనకి రైట్ సైడ్ వైపుకి షేప్ అనేది రావాలంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుంటే మీకు ఇలాగ రైట్ సైడ్ వైపుకి వస్తుంది అనమాట. అర్థమైంది కదా. ఎన్ని అతుకులు పడినా ఎలాంటి క్లాత్ అయినా సరే మీకు బయటికి కనిపించకుండా ఉండాలి షేప్ దగ్గర అంటే రైట్ సైడ్ వైపుకి వస్తే మనకి పళ్ళు కవర్ అయిపోతుంది కదా, కనిపించదు. అలా రావాలి అనుకుంటే ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని కట్ చేసుకుని కుట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్, తర్వాత లైనింగ్, తర్వాత వేస్ట్ క్లాత్ పెట్టాను. ఇలాగా నేను చూపించినట్టు వీడియోలో స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్కి వచ్చిన షేప్ అనమాట. ఈసారి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇలాగ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇది వచ్చేసి మంచి పీస్ అండి. ఈ పీస్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు కింద అడుగు భాగంలో పెట్టేసుకోండి. మనకి కరెక్ట్గానే వచ్చేస్తుందండి, ఉల్టా ఏం పడదు, మనకి షేప్ని బట్టి వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. మెయిన్ డాట్ పాదం వైపు ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా క్లోజ్ చేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకుని మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా అడుగు భాగంలో పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఇలాగ టాప్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుని మెయిన్ డాట్ వచ్చేసి పాదం వైపు ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేయండి. నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మనకి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఎగస్ట్ ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేయండి. స్ట్రైట్గా ఉండాలి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర. ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి చూసుకోవాలి ఎటు సైడ్ అయితే కాజాపట్టి ఉక్సుపట్టి వచ్చిందో. నాకు కాజాపట్టి ఇటువైపు వచ్చిందండి, దానికోసం 3 ఇంచు క్లాత్ని అయితే తీసేసుకున్నాను. ఇలాగ స్ట్రైట్గా
కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేయండి. డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల 1.5 ఇంచ్ అయితే వస్తుంది. నా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదు, అందుకని ఈ క్లాత్తోనే కుడుతున్నాను. ఇలా తిప్పేసేయండి. మళ్ళీ మన వైపుకి ఒక టర్న్ తీసుకోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. అయిపోయింది. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ వచ్చింది. ఎందుకంటే నేను డాట్ దగ్గర తక్కువ పట్టుకున్నాను. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అయినా సరే వీడియో షూట్ చేస్తున్నాను కదా, మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే మళ్ళీ ఎగస్ట్రా మార్కింగ్ వేశానండి. అంటే ఎగస్ట్రా కుట్టు వేశాను. అర్థమైంది కదా నేను చెప్పింది. మనం పట్టుకునేటప్పుడు చూడండి, ఉక్సు పట్టి కాజా పట్టి అనేది కొంచెం ఎక్కువ తక్కువ పట్టుకుంటే ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మనకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చిన్నగా లైట్గా ఒక చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఓకేనా. తర్వాత వచ్చేసి 1.5 ఇంచ్ తోటి ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనకి కాజా పట్టికి మాత్రమే క్లాత్ కావాలి, ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ లేదంటే లైనింగ్ క్లాత్. కానీ ఉక్సు పట్టి మాత్రం ఇప్పుడు ఈ కాటన్ క్లాత్ని పైనుంచి కుట్టుకుంటూ రావాలండి. ఇలా పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. ఇలాగా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఒక టాప్ స్టిచ్ వేసేయండి. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి. అంతే. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఎక్కువ తక్కువ ఏమీ రాదు. మీరు కొద్దిగా ఇలాగే చిన్న చిన్న టిప్స్ తోటి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ వచ్చేలా కుట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.